ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇండియన్ టాప్ ఐటెం గర్ల్ ఊర్వశి రౌతేల లక్ష్యం ఒక్కటే. అందరూ ఎప్పుడు తన గురించే మాట్లాడుకోవాలి, తన గురించే చెప్పుకోవాలి. స్టార్ హీరోయిన్ కాకపోయినా ఈ అమ్మడి టార్గెట్ పెద్దదే. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో ఊర్వశి పాటే టాప్ లో నిలిచింది. దీనికోసం ఊర్వశి ఏం చేసింది? ఊర్వశి రౌతేలకు పబ్లిసిటీ అంటే పిచ్చే. వాల్తేరు వీరయ్య బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మెగా హీరోలను అంటి పెట్టుకునే ఉంది. కెమెరా వీళ్ల వైపే ఉంటుంది కాబట్టి పక్కనే ఉంటూ తనను కూడా కవర్ చేస్తారన్న ప్లాన్ ఈ అమ్మడిదే. ఆ మధ్య 3 కోట్ల రూపాయల కేక్ కట్ చేసిందంటూ ఫేక్ న్యూస్ వైరల్ అయ్యేలా చేసుకుంది. రీసెంట్ గా 30వ ఏట అడుగుపెట్టిన ఊర్వశి రౌతేల ఆ మధ్య హనీ 3.0 అనే వీడియో ఆల్బమ్ లో నటించింది. రీసెంట్ గా ఈ వీడియోను యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే ట్రెండింగ్ లో ఉంది. ఇందులో ఊర్వశి కనిపించింది తక్కువే అయినా సింగర్ హనీ సింగ్ హడావిడి ఎక్కువైంది. ఈ అమ్మడి కోసం వెంటపడుతూ జగదేక సుందరిలా కీర్తించాడు. 9 ఏళ్ల క్రితం వచ్చిన లవ్ డోస్ అనే పాట ఊర్వశి కెరియర్ ని మలుపు తిప్పింది. ఇదే పాటకు సీక్వెల్ గా హనీ 3.0 వీడియోను రిలీజ్ చేశారు. హనీ 3.0 ఆల్బమ్ లో గ్లామర్ ని ఒలగబోస్తూ నడవడం, మధ్యలో 4 స్టెప్పులు తప్ప ఊర్వశి హైలైట్ కాలేకపోయింది. ఇలాంటి వీడియోస్ లో ముద్దుగుమ్మలను హైలైట్ చేస్తారు. కానీ హనీ సింగ్ సొంత ఆల్బమ్ కావడంతో తనని తాను ప్రమోట్ చేసుకోవడానికి డాన్సింగ్ నా టాలెంట్ చూడు అంటూ వీడియోను చెడగొట్టాడు. ఊర్వశి రౌతేల ఇండస్ట్రీకి వచ్చి 11 ఏళ్లైనా ఇంతవరకు ఐటమ్ స్టార్ గా తప్ప హీరోయిన్ గా పేరు తెచ్చుకోలేదు. వాల్తేరు వీరయ్యలోని బాస్ పార్టీ సాంగ్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి ఆ తర్వాత చేసిన ఐటమ్ సాంగ్ సినిమాలు స్కంద, ఏజెంట్, బ్రో ఫ్లాప్ అయ్యాయి. దీంతో అమ్మడిపై ఐరన్ లెగ్ ముద్ర పడిన బాబీ సినిమాలో బాలయ్యతో జతకట్టే బంపర్ ఆఫర్ ని అందుకుంది. హిందీలో ఒకటి, తెలుగులో మరొకటి తప్ప చేతిలో సినిమా లేకపోయినా ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో ఉండాలనుకుంటోంది ఊర్వశి. అక్క జాన్వీ కపూర్ చేసిన తప్పు చేయకుండా చెల్లెలు ఖుషీ కపూర్ జాగ్రత్త పడుతోంది. అనవసరమైన ఈ గోలుకు పోయి అక్క 4 ఏళ్లు వేస్ట్ చేసుకుంది. ఎంతైనా చెల్లెలు తెలివైందే. జాన్వీ చేయలేని పనిని ఖుషీ చేస్తోంది. ఇంతకీ ఆ పనేంటో చూద్దామా? మెస్మరైజ్ చేసే లుక్ శ్రీదేవితో పోల్చుకుంటే జాన్వీతో పోల్చుకుంటే ఖుషీలో తక్కువే అయినా నటిగా నిరూపించుకుంటానంటోంది. జోయా అఖ్తర్ డైరెక్షన్ లో ది ఆర్చిస్ వెబ్ సిరీస్ తో యాక్టింగ్ స్టార్ట్ చేసింది. జాన్వీ డెబ్యూ ధడక్ థియేటర్స్ లోకి వచ్చినా ఆ తర్వాత సినిమాలు ఓటీటీకే పరిమితమయ్యాయి. అయితే ఖుషీ ఫస్ట్ మూవీ బిగ్ స్క్రీన్ ఎక్కకుండా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. సినిమా కెరియర్ ఎంతకాలం ఉంటుందో తెలియదు. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్న ఖుషీ కపూర్ కరణ్ జోహర్ సినిమా నాదనియన్ లో నటిస్తోంది. మరోవైపు తెలుగు, తమిళంలో హిట్ అయిన లవ్ టుడే హిందీ రీమేక్ లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది ఖుషీ. అక్క జాన్వీ కపూర్ కెరియర్ దూసుకుపోతోంది. 4 ఏళ్లుగా సరైన ఛాన్స్ లేక డల్ అయిపోయింది. దేవర ఛాన్స్ తర్వాత ఈ అమ్మడి జాతకం మారిపోయింది. మరో పాన్ ఇండియా మూవీలో రామ్ చరణ్ తో నటించే ఛాన్స్ అందుకుంది. అక్కల చెల్లెలు కూడా బాలీవుడ్ తో అడుగుపెట్టినా స్టార్డమ్ రావాలంటే తెలుగు సినిమా చేయాల్సిందేనేమో. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎప్పుడొస్తుందో చూద్దాం.